ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మూర్తి టాకీస్ తరఫున మీకు స్వాగతం. ఇవాళ మనం ప్రముఖ నటుడు రక్త కన్నీరు నాగభూషణం నట ప్రస్థానం గురించి చెప్పుకుందాం. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి. ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక అసలు విషయంలోకి వెళదాం. 2 తరాల ప్రేక్షకులను తన అసాధారణమైన నటనతో మెస్మరైజ్ చేసిన నటుడు నాగభూషణం. ఆయన గురించి ఈ జనరేషన్కు అంతగా తెలియకపోవచ్చు. ఏ డైలాగునైనా అలవోకగా చెప్పి చప్పట్లు కొట్టించుకోగల సత్తా ఆయనది. కామెడీ, విలనీ, పొలిటికల్ డైలాగులకు జనం చప్పట్లు కొట్టడం నాగభూషణంతోనే మొదలయ్యింది. డైలాగు చెప్పడంలోనూ వాటికి తగిన హావభావాలను ప్రదర్శించడంలోనూ నాగభూషణం స్టైలే వేరు అని చెప్పుకోవాలి. కామెడీ, విలన్ పాత్రలకు ఆయన పెట్టింది పేరు. ఆయన ఇంటి పేరు చుండి. అయితే రక్త కన్నీరు నాగభూషణంగానే ఆయన పాపులర్ అయ్యారు. 1921 ఏప్రిల్ 19న నెల్లూరు జిల్లాలో జన్మించారు. నాగభూషణంది పెద్దగా ఆస్తిపాస్తులున్న కుటుంబమేమీ కాదు. అందుకే చిన్నా చితకా పనులు చేసి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ఉన్నత చదువులు చదవడం ఆయన వల్ల కాలేదు. ఉద్యోగం కోసం ప్రయత్నించారు. సెంట్రల్ కమర్షియల్ సూపరింటెండెంట్ ఆఫీస్లో ఉద్యోగం దొరికింది. మద్రాసులో పోస్టింగ్. జీతం నెలకు 25 రూపాయలు. మద్రాసుకు చేరే వరకు ఆయనకు నాటకాలంటే ఏమిటో తెలియదు. నాగభూషణంలోని నటుడిని బయటకు తీసుకొచ్చిన వారు జి. వరలక్ష్మి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. ప్రజానాట్య మండలి ద్వారా వీరిద్దరూ నాగభూషణానికి పరిచయమయ్యారు. వారితో కలిసి ప్రముఖ రచయిత ఆత్రేయ రాసిన భయం, కప్పలు వంటి నాటకాలలో నటించారు. ఆ రోజుల్లో మద్రాసులో తమిళ నాటకాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. రాధా, మనోహర్ వంటి వారు సినిమాలకు ధీటుగా స్టేజ్ మీద భారీ సెట్టింగులు, డాన్సులు, స్పెషల్ ఎఫెక్ట్లతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునేవారు. ఎంఆర్ రాధా నాటకం రక్త కన్నీరుకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ నాటకం అనేక సామాజిక రుగ్మతల మీద సెటైర్లు విసిరేది. చో రామస్వామి రాసిన ఆ నాటకాన్ని తెలుగులో తీసుకురావాలనుకున్నారు నాగభూషణం. తెలుగునాట నాటక ఉద్యమాన్ని బలోపేతం చేయాలనుకున్నారు. పాలగుమ్మి పద్మరాజు చేత ఆ నాటకాన్ని తెలుగులో రాయించారు. కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. రవి ఆర్ట్స్ థియేటర్స్ను స్థాపించి 1956లో మొదటిసారి రక్త కన్నీరు నాటకాన్ని ప్రదర్శించారు. సురభిని మరిపించే స్థాయిలో స్టేజీ క్రాఫ్ట్ను తయారు చేశారు. తమిళంలో రాధా చేసినట్టుగానే తెలుగులో నాగభూషణం చేశారు అనే కంటే అనుకరించారంటే బాగుంటుంది. నాభిలోంచి శ్వాస తీసుకుంటూ వెక్కిళ్ళు పెడుతున్నట్టుగా మాట్లాడడం, మాటిమాటికి రామా రామా అంటూ శోకాలు పెట్టడం రాధా అనుకరణలే. 1956లో తన సొంత ఊరు నెల్లూరులో రక్త కన్నీరు నాటకాన్ని మొదటిసారిగా ప్రదర్శించారు నాగభూషణం. ఆ తర్వాత మొత్తం 5432 ప్రదర్శనలు ఇచ్చారు. అప్పట్లో అదొక రికార్డు. నటీమణులు వాణిశ్రీ, శారద ఈ నాటకంలో వేసే సినిమా వాళ్ళ దృష్టిలో పడ్డారు. రేవతి, మీనాకుమారి, సుజాత, ఆదోని లక్ష్మి కూడా రక్త కన్నీరు నాటకం ద్వారానే సినిమాల్లోకి వచ్చారు. నాగభూషణం వేసే సెటైర్లు నాటకానికి ఎనలేని క్రేజ్ను తెచ్చిపెట్టాయి. ఏ ఊరు వెళితే అక్కడి స్థానిక రాజకీయాల మీద వ్యంగ్య బాణాలు విసిరేసేవారు. నాటకానికి జనం విరగబడి వచ్చేవారు. ఇలా నాటకంతో నాగభూషణానికి లభించిన ఆదరణతో తర్వాత కాలంలో సినిమాల్లోనూ బిజీ అయ్యారు. 1951లో ప్రజానాట్య మండలికి చెందిన తాతినేని ప్రకాశ్రావు పీపుల్ ఆర్ట్స్ థియేటర్స్ పతాకంపై తీసిన పల్లెటూరు సినిమాలో నాగభూషణానికి వేషం ఇచ్చారు. తర్వాత పెంకి పెళ్ళాం, అమర సందేశం సినిమాల్లో వేశారు. సినిమాలు చేస్తూ నాటకాలు వేసేవారు నాగభూషణం. 1957లో వచ్చిన ఏది నిజం సినిమాలో హీరో పాత్ర పోషించారు. సినిమా బాగానే ఆడింది. రాష్ట్రపతి ప్రశంస కూడా పొందింది. అయినా నాగభూషణానికి హీరో వేషాలు రాలేదు. మాయాబజార్ వంటి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేశారు. 1960లో వచ్చిన శభాష్ రాజా సినిమాతో నాగభూషణం దశ తిరిగింది. ఆ మరుసటి ఏడాది మంచి మనసులులో మంచి పాత్ర దొరికింది. ఆ తర్వాత వచ్చిన మూగ మనసులు సినిమాతో నాగభూషణం ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఎన్టీఆర్కు నాగభూషణం అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన తీసిన ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తల్లా పెళ్ళామా, కోడలు దిద్దిన కాపురం ఇలా ప్రతి సినిమాలోనూ మంచి వేషాలు ఇచ్చారు. బ్రహ్మచారి సినిమాలో సూర్యకాంతానికి జోడీగా వేశారు. ముసలి వేషంలోనూ తన సంభాషణతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. బాపు తీసిన బాలరాజు కథలో వేసిన పనిగండం మల్లయ్య పాత్ర బాగా పాపులర్.
నేనంటే నేనే సినిమాలో తల్లి వేషం కూడా వేశారాయన. అందులో డొక్కలో పొడుస్తా అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన కథానాయకుడు సినిమా నాగభూషణానికి స్టార్ హోదా తెచ్చిపెట్టింది. నాగభూషణం డైలాగులకు జనం చప్పట్లు కొట్టారు. అదే సంవత్సరం వచ్చిన బుద్ధిమంతుడు కూడా నాగభూషణానికి మంచి పేరు తెచ్చింది. మళ్ళీ హీరో వేషం వేయాలన్న తలంపుతో సొంతంగా నాటకాల రాయుడు అనే సినిమా తీసి డబ్బులు పోగొట్టుకున్నారు. ఎన్టీఆర్తో ఉన్న అనుబంధం కారణంగా ఆయనతో ఒకే కుటుంబం సినిమా తీశారు. అది హిట్ అయింది. ఆ తర్వాత చో రామస్వామి తమిళ నాటకం మహమ్మద్ బిన్ తుగ్లక్ను తెలుగులో సినిమాగా తీశారు. దాసరి నారాయణరావు ఈ సినిమాకు డైలాగులు రాశారు. ఇది కూడా విజయవంతమైంది. 1971లో వాసిరెడ్డి సీతాదేవి రాసిన సమత అనే నవల ఆధారంగా ప్రజానాయకుడు సినిమా తీశారు. అయితే సెన్సార్ వివాదంలో పడి ఆ సినిమా బాగా కత్తిరింపులకు గురైంది. ఆ కారణంగా సినిమా సరిగ్గా ఆడలేదు. ఇందులో డైలాగులు అప్పట్లో బాగా పేలాయి. కాఫీ లేకపోయినా పర్వాలేదు, కారు లేకపోయినా పర్వాలేదు, చివరికి పెళ్ళాం పక్కింటి వాడితో లేచిపోయినా పర్వాలేదు, కానీ పదవి లేకపోతే ఎలా వంటి డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. ఇక అడవి రాముడు సినిమాలో నాగభూషణం డైలాగులు అదరగొట్టేశాయి. చరిత్ర అడక్కు, చెప్పింది విను అనే పంచ్ డైలాగు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ సినిమాలో నాగభూషణం కొడుకైన సత్యనారాయణ ఏదడిగినా ఏదో ఒక పాత ఉదంతం చెబుతుంటాడు. ఒక సందర్భంలో రేయ్ హరిశ్చంద్ర నాటకంలో కృష్ణుడి పద్యాలు పాడి చెప్పు దెబ్బలు తిన్న దొనకొండ గ్యాబ్రియల్ లాగా కావడం నాకిష్టం లేదు అంటాడు. అలాగే షేక్ చిన్నమస్తాన్ లాగా అంటూ చెప్పే డైలాగ్స్కి థియేటర్లో ప్రేక్షకులు పడి పడి నవ్వారు. సూపర్ స్టార్ కృష్ణ తీసిన మోసగాళ్లకు మోసగాడులో నక్కజిత్తుల నాగన్న పాత్రలో నాగభూషణం జీవించారు. ఆ క్యారెక్టర్కు పెట్టిన ఊతపదం అబ్బయ్య కూడా బాగా పేలింది. నాగభూషణంపై చిత్రీకరించిన ఎలాగుంది అబ్బయ్య పాట కూడా సరిగ్గా కథకు సరిపోయింది. తరువాత కాలంలో నాగభూషణం భాగస్థులు వంటి 1-2 సినిమాలు తీశారు. అవేవీ పెద్దగా ఆడలేదు. అందరూ దొంగలే సినిమాలో ఎస్వి రంగారావుతో కలిసి కామెడీ పండించారు. నాగభూషణం నటించిన సినిమాల గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అలా కామెడీ విలన్, రాజకీయ నేతల పాత్రల్లో నాగభూషణం రాణించారు. శ్రీకృష్ణ విజయంలో నాగభూషణం వేసిన పౌండ్రక వాసుదేవుడు పాత్ర కూడా బాగుంటుంది. అది అనృతం, ఇది సూనృతం అంటూ డైలాగ్స్ చెప్పే కురుక్షేత్రంలోని శకుని పాత్ర కూడా ఆయన చేశారు. 1977లో వచ్చిన అడవి రాముడు తర్వాత నాగభూషణం చెప్పుకోదగిన పాత్రలు చేయలేదు. 1994లో వచ్చిన నెంబర్ 1 సినిమా నాగభూషణం చివరి సినిమా. ఆ మరుసటి ఏడాది మే నెలలో అనారోగ్యం కారణంగా నాగభూషణం కన్నుమూశారు. సినీ లోకంలో నాగభూషణానిది ఓ ప్రత్యేక స్థానం.